Hello viewers, welcome to the current affairs session. We'll see some important updates with respect to May 13th అండి. ఓకే, సో వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి కానీ అంశాల గురించి కానీ మనం ఈ లెక్చర్లో చూద్దాం. ఓకే, రైట్. Okay, IBM and NASA collaborate to convert satellite data into high resolution maps using artificial intelligence. Obviously important andi. Okay, so almost manaki satellites nunchi vacheటువంటి information anta kuda so direct ga okay, obviously this information being used by scientists kada, so ipudu direct ga kuda maps conversion laga. Okay, so with the usage of artificial intelligence they are doing. Okay, so who are the initiatives, who are the institutions that are taking part అనేది important అన్నమాట. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి శాటిలైట్ డేటాను హై రెజల్యూషన్ మ్యాప్స్ గా మార్చడానికి ఓకే, సో ఐబిఎం వాళ్ళు అండ్ నాసా ఓకే, సో కొలాబరేట్ అవుతున్నారు అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్ అండ్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఉపగ్రహ డేటాలను మార్చగల సరికొత్త జియో స్పేషియల్ ఫౌండేషన్ మోడల్ను ప్రవేశపెట్టాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కొలాబరేషన్స్ గురించినటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో ఏ ఇన్స్టిట్యూషన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఐబిఎం అండ్ నాసా. సో కొంచెం వరకు ఐబిఐ గురించి ఓకే, సో ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుసుకుంటే మంచిది. సో హూ ఈజ్ అ కరెంట్ సిఇఓ అండి, సో అరవింద్ కృష్ణ గారు. ఓకే, సో స్టిల్ నౌ ఈజ్ కంటిన్యూయింగ్ అనమాట. సో ఐబిఎం ఫౌండర్స్ ఎవరండి అంటే హెర్మాన్ హెల్లోర్తి, ఓకే, సో థామస్ జే వాట్సన్, చార్లెస్ ఓకే, సో ఫ్లింట్ గారు. ఓకే, నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి, అర్మాంగ్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్. ఓకే, రైట్. సో ఐబిఎం ఫౌండెడ్ ఎప్పుడండి, 16 జూన్ 1911. ఓకే, సో ఇంత డీటెయిల్స్ కాకపోయినా ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా ఇట్ వాజ్ అ కరెంట్ అప్డేట్ కాబట్టి సో వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో దిస్ యూ నీడ్ టు రిమెంబర్ ఐబిఎం అండ్ నేషనల్ ఓకే, సో నాసా కొలాబరేషన్తో జరుగుతుంది ఇది అని. సో యూసేజెస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో స్పోర్ట్స్ కోటాలో కూడా సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి. సో రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ స్కోర్ ఫాస్టెస్ట్ ఐపీఎల్ 15-13 బాల్స్ అండి. ఓకే, సో షీ హ్యావ్ క్రియేటెడ్ రికార్డ్ అనమాట. ఓన్లీ 13 బాల్స్కి మనకి సో ఈ రికార్డ్ అనేది వచ్చింది కాబట్టి సో దాట్ కమ్స్ అండర్ ఇంపార్టెంట్. ఓకే, సో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ 13 బంతుల్లో ఐపీఎల్లో అత్యంత వేగమైనటువంటి ఓకే, సో పరుగులు చేసినటువంటి వ్యక్తిగా సో మనకి రికార్డ్ బ్రేక్ చేశాడనమాట. ఆబ్వియస్లీ 13 బంతులకే రికార్డ్ చేసిన వ్యక్తి కాబట్టి సో ఇక్కడ మనకి కొంచెం పాస్ట్ రికార్డ్ కూడా చూస్తే ఫర్ 14 బాల్స్ కేఎల్ రాహుల్ గారు. ఓకే, సో ఫర్ 14 బాల్స్ అగైన్ ఓకే, సో పీజే క్యూమిన్స్. ఓకే, ఫర్ 15 బాల్స్ ఎస్పీ నరైన్. ఓకే, సో ఫర్ 15 బాల్స్ నికోలస్ పూర్ణన్. ఓకే, సో అంత ఇంపార్టెంట్ అంటే జస్ట్ కొంచెం రీసెంట్గానే కదా, సో వాళ్ళ రికార్డ్ బ్రేక్ చేసే కదా మనకి సో హీ హ్యావ్ క్రియేటెడ్ రికార్డ్. సో ఆబ్వియస్లీ ఇన్ దాట్ రెస్పెక్ట్ ఇట్ కమ్స్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యశస్వి జైస్వాల్ ఫర్ 13 balls it is. ఓకేనా, రైట్. సో హీ బిలాంగ్స్ టు ద ప్లేస్ కాల్డ్ రాజస్థాన్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. So 5th edition of Global Ayurveda Festival to focus on health challenges. Okay, so very important andi. So now they are claiming, they are telling that in Ayurveda for everything that we can cure. Okay, so we do have medicines అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇన్ దాట్ రెస్పెక్ట్ ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా దే హ్యావ్ స్టార్టెడ్. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఆరోగ్య సవాళ్ళపై దృష్టి సారించేందుకు గ్లోబల్ ఆయుర్వేద ఓకే, సో ఫెస్టివల్ 5th ఎడిషన్ అనేది జరుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టైం ఓకే, సో డేట్ ఆఫ్ ఇనిషియేషన్ కూడా ఓకే, సో December 1st నుంచి 5th వరకు కేరళలో తిరువనంతపురంలో జరగనుంది. సో ద డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఇది. బట్ అవేర్నెస్ అనేది సో త్రూ అవుట్ ఇంటర్ అండ్ ఇంట్రా నేషనల్ వైడ్ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ 2023కి థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఏంటి ఓకే, సో రిసర్జెంట్ ఆయుర్వేద. సో హెల్త్ కేర్ యొక్క థీమ్ ఏంటండి, హెల్త్ కేర్లో ఎమర్జింగ్ ఛాలెంజెస్ అండ్ రిసర్జెంట్ ఆయుర్వేదం అనేటటువంటి ఒక థీమ్ ఏదైతే ఉందో దానిపైన మనకి ఈ ఇయర్ ఫోకస్ అనేది ఉండబోతోంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆరోగ్య సవాళ్ళను పరిష్కరించడంలో ఆయుర్వేద సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేద అధ్యాపకులు మరియు వాటాదారులకు ఈ కార్యక్రమం ఒక చోట ఓకే, సో వాళ్ళందరూ కూడా మీట్ అవ్వడానికి ఒక ప్లేస్ లాగా కొలాబరేట్ అవుతుంది. అండ్ సో ప్లేస్ వేర్ ఇట్ వాస్ హ్యాపెన్ ఏంటంటే సో తిరువనంతపురం కేరళలో జరగబోతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఆర్బీఐ లాంచెస్ 100 days campaign టు సెటిల్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మనకి ఫినాన్షియల్ మినిస్టర్ ఉన్నారు కదా, సో నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి సంప్రదింపులు చేసి కార్యాచరణ అంతా కూడా సిద్ధం చేసి ఆర్బీఐ ఏం చెప్తా ఉంది అంటే ఏవైతే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉంటాయో, ఓకే, అంటే ఇప్పుడు ఆ ఖాతాల్లో డబ్బులు అయితే ఉంటాయి కానీ అవి నావే అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ముందుకు రారనమాట. సో వాటిని మనం ఏమంటాం అంటే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటాం అనమాట. సో ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ లో ఉండేటటువంటి మొత్తం మీద సో ఒక రకమైనటువంటి ఒక పద్ధతి, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని రావాలి. ఓకే, సో ఆబ్వియస్లీ సో వాట్ ఆర్ ఇట్స్ యూజెస్ అండి. సో బ్లాక్ మనీ కానీ, మనీ లాండరింగ్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనకి ప్రివెంట్ అవుతూ ఉంటాయి, అవునా. సో కరప్షన్ కూడా చాలా వరకు మనకి హ్యాంపర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ ఎలా అయితే ఇంపార్టెంటో, సో ఇలాంటి మనకి ఓకే, సో ఈ ఏవైతే క్యాంపెయిన్స్ ఉంటాయి కదా, సో అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ మీద అలాంటి వాటికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ విచ్ ఇస్ బిన్ ఇనిషియేటింగ్ బై ఆర్బీఐ అవి కూడా ఇంపార్టెంట్ అండి. సో చూడండి, నా వాట్ ఆర్ దే డూయింగ్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఎ స్పెషల్ 100-day campaign టు ట్రేస్ అండ్ సెటిల్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దీనికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ అంటే మంత్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, సో అలాంటివి కూడా చేంజెస్ అనేవి ఎనీవే నౌ దే హ్యావ్ స్టార్టెడ్ ఇట్. ఓకే, సో దట్ మీన్స్ ఫర్ ఎవ్రీ బ్యాంక్స్ మనకి ఒక లిస్ట్ డౌన్ థింగ్స్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ ఇన్ నాట్ యూసేజ్. ఓకే, సో ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్. ఓకే, సో వాటన్నిటిని కూడా రివైజ్ చేసి దిల్ అగైన్ ఓకే, సో ఒక లిస్ట్ డౌన్ చేస్తారు. దాన్ని బట్టి కూడా మనకి సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తుంటారు. అమౌంట్ బట్టి కూడా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమౌంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎనీవే సో this is the thing that it has been, which is the initiative of RBI kabatti, so definitely which comes important fact. Okay, very 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 important. Okay na, right. Export lender Exim Bank plans to raise record $4 billion in financial year 2024 for a trade finance and టర్మ్ లోన్స్. ఓకే, సో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ అని కూడా పిలుస్తారండి. ఇట్ ఈస్ అ గవర్నమెంట్ బ్యాంక్, అంటే గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనకి ఫినాన్సెస్ బ్యాలెన్స్ చేసేటటువంటి ఒక బ్యాంక్ అనమాట ఇది. అయితే సో మన ఇది ఏం నిర్ణయించుకుంది ఈ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ 2024లో మనకి ఆల్మోస్ట్ $4 billion అనేవి అమౌంట్ అనేది మనకి జనరేట్ చేయాలి. దీని అర్థం ఏంటండి? ఆబ్వియస్లీ సో ద టాక్సెస్, ఓకే, ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ బిన్ సో స్ట్రిక్ట్ దీస్ టైమ్స్ అని చెప్పేసి మనకి అర్థం చేసుకోవాల్సిన అంశం అనమాట ఇది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎగుమతి రుణదాత ఎగ్జిమ్ బ్యాంక్ ట్రేడ్ ఫినాన్స్ మరియు టర్మ్ లోన్ల కోసం ఫినాన్షియల్ ఇయర్ 2024లో రికార్డ్ స్థాయిలో $4 billion సేకరించాలని యోచిస్తోంది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా సో జనరలీ ఓకే సో కొంచెం లిబరల్గా ఉంటాయండి. ఓకే, సో ఎప్పుడు అంటే ఈ ఎఫ్డిఐస్ కానీ ఎఫ్ఐఐస్ కానీ కొంచెం ఇవన్నీ ఎంకరేజ్ చేయాలంటే ఈ ట్రేడ్ బ్యారియర్స్ అనేవి కొంచెం లిబరల్గా ఉంటాయి. బట్ ఇంత స్ట్రిక్ట్గా ఇంత టార్గెట్ పెట్టుకొని వసూలు చేయాలి అన్నప్పుడు సో ఆబ్వియస్లీ సో దిస్ విల్ బి సో కొంతవరకు స్ట్రింజెంట్గానే ఉంటాయని చెప్పొచ్చు. ఓకే, సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణంగా ఎగ్జిమ్ బ్యాంక్ ని అని పిలుస్తారు. ఓకే, సో ఆబ్వియస్లీ వీ హావ్ డిస్కస్ ట్రేడ్ ఫినాన్సెస్ మరియు టర్మ్ లోన్లను పొడిగించడం కోసం 2023-24 సంవత్సరంలో సో రికార్డు స్థాయిలో $4 billion వరకు సేకరించాలని యోచిస్తోంది. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బ్యాంక్ ఎప్పుడు స్థాపించబడింది అనే ఫ్యాక్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో డ్యూరింగ్ 1982 అండి. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జిమ్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సో హర్ష బంగారి గారు ఉన్నారు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. బట్ సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి ఆల్మోస్ట్ మనకి చాలా సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ విచ్ రెగ్యులర్లీ హ్యాపన్స్ కదా. సో మరి దానికి దీనికి కొంచెం వరకు లింక్ చేసుకొని చదివితే సో దట్ ఇంకా కాన్సెప్టువల్ క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. ICC Cricket World Cup 2023 schedule, venue and timetable given. So very very important. Okay, so India lo jaragabotundi kabatti so it will be so happy news. Okay, so for Indian sports persons ki and sports chuse meelanti vallaki kuda so it was a very very interesting update anamata. But anyway exam point of view lo manaki important fact entante evaru host chestunnaru eppati nunchi manaki jaragabotundi ane vishayam teliste chalu anamata. Okay na, so particularly manaki ఏ డే ఎక్కడ జరుగుతుంది అంత సిగ్నిఫికెంట్ గా నేర్చుకోకపోయినా సో ఎప్పటి నుంచి జరుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, సో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఓకే సో ఇట్ వాస్ షెడ్యూల్డ్. ఓకే, సో డేట్ ఏంటి అంటే ఓకే సో విల్ బి హెల్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ October 23 to November 26, 2023. ఓకేనా,
గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్, సో కొచ్చిన్ పోర్ట్ హ్యాస్ బ్యాగ్ ద సాగర్ శ్రేష్ఠ సమ్మాన్ అవార్డ్ 2023. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, సో కొచ్చిన్కి ఇయర్ ఓకే సో సాగర్ శ్రేష్ఠ అవార్డ్, ఓకే సో సాగర్ శ్రేష్ఠ సమ్మాన్ అవార్డ్ అనేది రావడం జరిగిందండి. సో ఎవరు ఇచ్చారు, ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఆనర్డ్. ఓకే సో ఎవరండి, సో ఓకే సో మనకి శర్బానంద సోనోవాల్ గారు. ఓకే సో have given, and ఎవరు రిసీవర్ ఎవరు అని కూడా అడుగుతారండి ఆబ్వియస్లీ ఎం వీణా. ఓకే సో ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది, ప్లేస్ ఆఫ్ ఈవెంట్ ఎక్కడ అని కూడా అడుగుతారు. సో ఇటీవల కాలంలో జరిగినటువంటి అవార్డ్ ఫంక్షన్ అయినటువంటి సో సాగర్ శ్రేష్ఠ అవార్డ్ ఫంక్షన్ అనేది ఏ ప్లేస్లో, కింది వాటిలో ఏ ప్లేస్లో అనేది ఇవ్వడం జరిగింది. ఓకే సో అని చెప్పేసి అడుగుతారనమాట. ఇలా ఇస్తారు, న్యూఢిల్లీ, కోల్కతా, ఓకే సో ముంబై, చెన్నై ఇలా ఇస్తారనమాట. ఓకే సో యూ హ్యావ్ టు మార్క్ ఆన్సర్ న్యూఢిల్లీ అనమాట. ఓకే సో ప్లేస్ ఆఫ్ ఈవెంట్ న్యూఢిల్లీ. సో ద అవార్డ్ ఈస్ ఇన్ రికగ్నిషన్ విత్ ద ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కొచ్చిన్ పోర్ట్ ఇన్ హ్యాండ్లింగ్ డ్రై బల్క్ అండ్ లిక్విడ్ బల్క్ కార్గో వెసల్స్. ఓకేనా, సో అన్ని పోర్ట్స్లో కొచ్చిన్కి ఎందుకు వచ్చిందంటే సో దిస్ ఈస్ వాట్ ద రీజన్ అనమాట. ఓకేనా, రైట్. ఎనీవే ఎప్పుడైనా కానీ ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్లో సో రీజన్ స్పెసిఫిక్గా ఓకే సో యూనిక్గా కానీ బెస్ట్ పెర్ఫార్మింగ్స్కి కానీ ఇలా వచ్చిందంటే సో వీ షుడ్ హ్యావ్ టు రిమెంబర్ అనమాట. ఓకే సో ప్లీజ్ డూ సర్టైన్లీ రిమెంబర్ దట్ కొచ్చిన్ గాట్ దిస్ అవార్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. London Stock Exchange Group to set up technology center in Hyderabad. Okay, so very very important అండి. ఓకే సో ఈ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ అనేది హైదరాబాద్లో ఇనిషియేషన్ జరుగుతుంది. ఇది మొదటిది ఏం కాదండి, ఇదివరకు కూడా మనకి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. బట్ ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది కాస్త ఇంకా బెటర్మెంట్ చేయడం కోసము ఓకే సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ పరంగా కొంతవరకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ కస్టమర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఆబ్వియస్లీ దేర్ విల్ బి సమ్ సబ్ యూనిట్స్ విచ్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దట్. ఓకే సో అందులో భాగంగానే హైదరాబాద్లో కూడా మనకి సో ఇది ఇనిషియేట్ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారండి, గుర్తుపెట్టుకోండి. ఓకే సో హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయాలి అని ఓకే సో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ నిర్ణయం భారతదేశం కోసం తీసుకున్నారు. ఓకే సో దాని పెద్ద పెట్టుబడి ప్రణాళికలో భాగంగా సో ఇనిషియేటివ్ అండి. సో కంపెనీ ఇప్పటికే ముంబై అండ్ బెంగళూరు ఆల్రెడీ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ బ్రాంచెస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే సో ముంబైలోని బెంగళూరులోని సో తన ఉనికిని ఏర్పాటు పరుచుకుంది. సో అక్కడి నుంచి తన వినియోగదారులకు అనేక రకాల సేవలను కూడా అందిస్తుంది. నౌ ఇట్ వాస్ ఓకే సో టు ఫర్దర్ ఎక్స్టెండ్ ఇట్స్ సపోర్ట్ అండ్ అవేర్నెస్ హైదరాబాద్లో కూడా సో ఈ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన చేయాలి అని సో దే హ్యావ్ నో డిక్లేర్డ్ అ కైండ్ ఆఫ్ ఓకే సో ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. సో టు సెటప్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్టేట్ క్యాపిటల్. ఓకే సో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ ఈజ్ అ గ్లోబల్ ఫినాన్షియల్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా ప్రొవైడర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇలా ఇస్తారు మనకి. సో ఓకే సో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ ఆపరేట్స్ ఇన్ 70 కంట్రీస్, సర్వ్ కస్టమర్స్ ఇన్ 190 కంట్రీస్. ఓకే సో చూడండి, ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో కూడా మనకి సో తన బ్రాంచ్ అనేది పెట్టడం అనేది ఆబ్వియస్లీ విచ్ కమ్స్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ గ్రూప్స్ అండ్ ఓకే సో అదర్ టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసేటటువంటి నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ టు బి నోటెడ్ అని చెప్పొచ్చు. ఓకేనా, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో భారతీ ఎయిర్టెల్ గ్రూప్ టు సెటప్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ ఆల్మోస్ట్ 2000 crores సెటప్ తో అండి. ఇది ఇంపార్టెంట్ అండి. సో యూరోఫిన్స్ అనౌన్స్డ్ 100 crore ల్యాబొరేటరీ క్యాంపసెస్ ఇన్ జీనోమ్ వ్యాలీ. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్. సో షామీర్పేట్లో ఉంటుంది ఇది. ఓకే సో జీనోమ్ వ్యాలీ, రైట్. ఎనీవే ఓకే సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఫర్ అవర్ ఎగ్జామ్ के लिए. ఓకే రైట్. Next, India's okay so index of industrial product growth falls to 5-month low. Okay, of 1.1% in March on poor manufacturing performances. Okay, so very important అండి. సో ఈ విషయం నేను మీకు చెప్తున్నా. సో విషయం యాక్చువల్గా జనరల్గా ఈ విషయం చెప్పేది నేను కాదండి. సో ఇట్ వాస్ గవర్నమెంట్ ఓన్లీ సేయింగ్ దట్. సో రిపోర్ట్ పిచెస్ జనరల్గా మనకి మంత్లీ నేషనల్ స్టాక్ ఓకే సో మనకి ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, సో అది రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి అసలు మనకి ఓకే సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్లో అసలు వాట్ ఆర్ ద యూనిట్స్ ఏమేమి ఉంటాయంటే ఆబ్వియస్లీ మనకి మైనింగ్ ఉంటుందండి. ఓకే సో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ 3 విభాగాల్ని మనకి కన్సిడర్ చేసి చెప్తారు. సో హౌ కమ్ దే కెన్ సే దట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ పర్ఫార్మెన్స్ వాస్ లో. ఓకే సో ఏవైతే మనకి ప్రొడక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అల్టిమేట్లీ ఎండ్ ప్రొడక్ట్స్. ఓకే సో వాటి ప్రొడక్షన్ బేస్ మీద మనకి చెప్తారనమాట. సో పర్ఫార్మెన్స్ పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి. ఓకే సో ఎనీవే ఎన్ఎస్ఓ చెప్తుంది మనకి.
ఓకే. సో ఎన్ఎస్ఓ ఏం చెప్తుందండి, సో పెర్ఫార్మెన్స్ అనేది మనకి మార్చ్ మంత్లో తగ్గింది అని చెప్పేసి చెప్తుందండి. సో ఇండియాస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ ఫెల్ టు 5-month low. ఓకే, సో టు 1.1% in March 2023 according to government data released. So the poor performance of the power and manufacturing sector was primarily responsible for this decline. ఓకే, సో అందులో కూడా సబ్ డివిజన్స్ ఉన్నాయి కదండి. సో దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పవర్. ఓకే, సో ఈ రెండింటికి సంబంధించిన విభాగాల్లో ముఖ్యంగా ఈ డిక్లైన్ అనేది సో ఫర్దర్గా ఇంపాక్ట్ అనేది చూపించింది అని చెప్తున్నారు. సో ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోయింగ్ ఓన్లీ 0.5% కంపేర్ టు 1.4% ఇయర్ అగో. సో పవర్ జనరేషన్ వాజ్ డిక్లైన్ బై 1.6% ఇన్ మార్చ్ 2023 కంపేర్ టు గ్రోత్ ఆఫ్ 6.1. ఓకే, సో ఇంత మైన్యూర్ ఫ్యాక్ట్స్ ఏం అవసరం లేదు కానీ సో ఏవేవి సబ్ సెక్టార్స్ మనకి ఇంక్లూడ్ చేస్తారు, వాట్ ఈస్ ద ఆర్గనైజేషన్ విచ్ పబ్లిషెస్. ఓకే, సో మంత్లీ మనకి ఈ గ్రోత్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదా, సో అవి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ అల్టిమేట్లీ సో ఇన్ ద జీడిపి ప్రమోషన్ ద ఇండస్ట్రియల్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఆల్సో సో సిగ్నిఫికెంట్ కదా. సో దానికి సంబంధించినటువంటి రిలేటివ్ ఇండెక్సెస్ కానీ ఓకే, సో ఏవైనా సో రిపోర్ట్స్ కానీ ర్యాంకింగ్స్ కానీ ఫర్ షూర్ దట్ ఇట్ షుడ్ బి నోటెడ్ అనమాట. ఓకేనా. సో ఇన్ దాట్ సెన్స్ ఐఐపి గ్రోత్ అనేది సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఓకే, సో గ్రోత్ అనేది తగ్గింది అనేది గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద ఇన్స్టిట్యూట్స్ విచ్ విల్ బి పార్ట్ అండ్ పార్సల్ ఇన్వాల్వ్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ex-NBC Universal, okay, so art chief Linda Yaccarino, okay, so named as a new Twitter CEO. Okay, so గుర్తుపెట్టుకోండి, సో పేరు గుర్తుపెట్టుకోండి. సో లిండా యక్కరినో. సో ప్రజెంట్ ఎవరు ఉన్నారండి? ఓకే, సో ప్రజెంట్ పర్సన్ ప్లేస్లో మనకి ఎవరు వస్తున్నారు? సో లిండా యక్కరినో గారు వస్తున్నారు అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ ex-NBC Universal Advertising executive Linda Yaccarino will take over as the CEO of Twitter. So present okay, so Elon Musk place lo manaki, so she was been a kind of replacing person anamata. Okay, right. So Elon Musk, who runs Tesla and SpaceX, said a day prior that he plans to transition to a role of okay, so executive. So very very important. So these are the details to be noted under exam point of view. So Twitter parent organization ఏది అని అడుగుతారు ఎగ్జామ్ లో. ఓకే, సో ఎక్స్ కార్ప్. ఓకే, సో ట్విట్టర్ ఫౌండర్స్ ఎవరు అండి? ఓకే, సో రైట్, సో జాక్ డోర్సీ, ఎవాన్ విలియమ్స్, బిల్ స్టోన్, సో నోవా గ్లాస్. ఓకే, సో ఎప్పుడు ట్విట్టర్ ఫౌండేషన్ డేట్ అండి అంటే 2000 ఓకే 6 March 21 అండి. ఓకే, సో శాన్ ఫ్రాన్సిస్కోలో, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్. ఇలా ఇంత డీటెయిల్స్ వరకు ఎందుకు నేర్చుకోవాలి అంటే సో మ్యాచింగ్ లాగా అడుగుతారండి అనమాట. లైక్ దే విల్ గివ్ యూ 4 institutions అండ్ రిలేటివ్ ప్లేసెస్ ఇన్ విచ్ దే హ్యావ్ సెటప్ కానీ ఓకే, సో లేదంటే డే ఫౌండేషన్ డేట్స్ కానీ ఆర్ కరెంట్ సిఈఓస్తో మ్యాచ్ చేయమని ఇలాంటివి అడుగుతూ ఉంటారనమాట. ఓకే, సో ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి అంటే శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్. మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఎలాన్ మస్క్ ఓకే, సో చాలామంది ఫ్యాన్స్ కూడా ఉంటారు ఆయనకి. ఓకే, సో ఆయన ప్లేస్లో బికాస్ ఆల్మోస్ట్ హీఈస్ అ కైండ్ ఆఫ్ ట్రెండ్ సెట్టర్. ఓకే, సో హిస్ థింకింగ్ ప్యాటర్న్, హిస్ హార్డ్ వర్క్, ప్యాషన్, ఓకే, సో హిస్ గ్రోత్, ఓకే, సో అండ్ సక్సెస్ రీచింగ్ పాత్ కానీ సో ఆల్మోస్ట్ చాలా మోటివేషనల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అవునా, రైట్. ఎనీవే, సో ఆయన ప్లేస్లో వచ్చేటటువంటి పర్సన్ కాబట్టి సో జస్ట్ రిమెంబర్ ద నేమ్. ఓకే, సో లిండా యక్కరినో. ఓకే, సో షీ ఈస్ ద వన్. ఓకేనా, రైట్. So birthday of Indian football legend, so PK Banerjee will be celebrated as okay, so AIFF grassroots day కింద సెలబ్రేట్ చేసుకోవాలి అనే డెసిషన్ తీసుకున్నారండి. సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు ఓకే, సో రైట్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ June 23, సో ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ లెజెండ్ ప్రదీప్ కుమార్ బెనర్జీ గారు. ఓకే, సో ఈజ్ ద వన్ విల్ బి రికగ్నైజ్డ్ as ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ గ్రాస్ రూట్ డే. ఓకే, సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. సో వేర్ ఇట్ వాజ్ లైడ్ అంటే సో ద్వారకా, న్యూఢిల్లీ. ఓకేనా, సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వేర్ ఇట్ వాజ్ ఫార్మ్, వెన్ ఇట్ వాజ్ ఫార్మ్డ్ అంటే మనకి 1937. ఓకే, సో దిస్ యూ కెన్ కీప్ అ కైండ్ ఆఫ్ రిమెంబర్. ఓకే, సో న్యూఢిల్లీలో ఉందని గుర్తుపెట్టుకోండి. సో పర్సన్ ఎవరండి? సో ప్రదీప్ కుమార్ బెనర్జీ గారు. సో డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, సో అప్కమింగ్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ ద డెసిషన్ వాజ్ మేడ్ టుడే అనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్ విల్ సీ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాజ్ వెల్. ఓకే, రైట్. So what is the target growth of medical devices industry 2020-30 as per the National Medical Devices Policy 2023? So generally మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి
ఓకే సో దట్ టు ఇన్ అ కైండ్ ఆఫ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే సో ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ బడ్డింగ్ బడ్డింగ్ ఇన్స్టిట్యూట్. సో బడ్డింగ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చండి, బికాస్ ఆల్మోస్ట్ మనకి ఇట్ వాజ్ ప్రపోర్షనేట్లీ కన్సిడరింగ్ అంటే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే సో ఆల్మోస్ట్ $11 మిలియన్ అనేవి మనకి కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓకే సో ఆల్మోస్ట్ మనకి హెల్త్ సెక్టర్ ఇంప్రూవ్మెంట్ కి కానీ ఓకే సో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా కానీ సో ఈవెన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయడానికి సంబంధించినటువంటి విషయాలపైన కానీ ఓకే సో ఆబ్వియస్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఓకే సో దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి ఒక ఇన్స్టిట్యూట్గా దీన్ని గుర్తించి సో ఆల్మోస్ట్ మనకి ఓకే సో నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ 2023 అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది. సో దీని టార్గెట్ గ్రోత్ ఏంటి, కరెంట్ గ్రోత్ అయితే సో $11 బిలియన్ అండి. ఓకే సో ఆల్మోస్ట్ మనకి 55 టైమ్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఇనిషియేట్ చేశారు. దట్ ఈస్ $50 బిలియన్. మేక్ ష్యూర్ దట్ దిస్ ఫ్యాక్ట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే సో వెరీ ఇంపార్టెంట్. పాలసీ కూడా ఇంపార్టెంట్ అండి. సో రిమెంబర్ సో నేషనల్ మెడికల్ డివైసెస్ పాలసీ 2023 క్లియర్ రైట్. సో మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్స్ medium resolution spectroscopy is associated with which space agency? So NASA na, ISRO na, JAXA na, CERN. Okay so it's a direct fact related question andi. So it is okay so purely initiation of okay so NASA andi. So mid infrared instruments, medium resolution and spectroscopy has the association of NASA. Okay so US. Okay right. So India launched the Net Zero Innovation Virtual Center with which country? So obviously important andi. Asli net zero ante enti ani ante so manaki ee concept of decarbonization. Okay so concept of decarbonization kani or hydrogen fuel kani okay or green fuel kani ఓకే సో ఇలాంటి టాపిక్స్ మీద అంటే ఇవన్నీ కూడా స్టిల్ దే ఆర్ స్టిల్ ఇన్ డిస్కషన్ టాపిక్స్ అన్నమాట. సో వీ నీడ్ టు వర్క్ ఆన్ దట్ ఫ్రంట్. ఆబ్వియస్లీ మనకి కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గించాలి. ఓకే సో ఆబ్వియస్లీ సో ఈ కార్బన్ ఫ్రీ మెషర్స్ అనేవి టేకప్ చేయాలి అని చెప్పేసినటువంటి ఒక కాన్సెప్ట్ ఈ నెట్ జీరో ఇన్నోవేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఏంటంటే ఇండియా లాంచ్ ద నెట్ జీరో ఇన్నోవేషన్ వర్చువల్ సెంటర్ విత్ విచ్ కంట్రీ, ఏ కంట్రీతో మనకి చేసింది అని. ఓకే సో ఇలాంటి క్వశ్చన్ కూడా అడగొచ్చు. నెట్ జీరో అంటే ఏంటి, సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇట్ మీటింగ్ అని కూడా అడగొచ్చు అనమాట. బట్ ఎనీవే సో రిమెంబర్ దట్ ఇండియా లాంచ్డ్ సో దిస్ ప్రోగ్రామ్ నెట్ జీరో ప్రోగ్రామ్ విత్ యూకే. రిమెంబర్ ఓకే రైట్. సో విచ్ యూనియన్ మినిస్ట్రీ లాంచ్డ్ the City Beauty Competition Portal? So Ministry of Housing and Urban Affairs, Ministry of Rural Development, Ministry of Home Affairs, Ministry of Tourism. Okay so ఇక్కడ క్వశ్చన్ చూడండి. సో సిటీ బ్యూటీ కాంపిటీషన్ పోర్టల్ అంటున్నారు. ఓకే సో సిటీ బ్యూటీ కి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ టౌన్స్ అర్బన్ ఏరియాస్ కి సంబంధించిన విషయం ఇది అని మనకి ఈజీగా క్వశ్చన్ చదివితే అర్థమవుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రెండింటికి సంబంధం లేని మినిస్ట్రీస్ అది. ఓకే సో కాన్సెప్ట్ కి మినిస్ట్రీకి సంబంధం లేదు. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ సిటీ అన్నప్పుడు ఖచ్చితంగా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కాదు కదా. సో ఇంకా ఓన్లీ వన్ ఆప్షన్ ఏం మిగిలిందండి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకేనా సో అలా కూడా మన ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఓకే రైట్. Princess of Austria's award is famous prize conferred in which country? Spain, Italy, USA na, ఆస్ట్రేలియానా? ఆబ్వియస్లీ సో ఆన్సర్ ఏంటండి స్పెయిన్ అండి. సో జనరలీ మనకి సో ఈ అవార్డ్ అనేది సో ఓకే సో గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద డొమైన్ ఆఫ్ మ్యూజిక్ కానీ ఆర్ట్ కానీ అలాంటి వాళ్ళకి మనకి ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియాస్ అవార్డ్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్పెయిన్ అండి. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇట్ ఇస్. So which country is supplying Mi-17 helicopter engines and auxiliary spare parts to Pakistan? China na, Pakistan na, Russia na, Ukraine na. Okay so ఇక్కడ మన ఇండియా అని అడగలేదు, పాకిస్తాన్ కి. ఓకే సో Mi-17 ఎవరు మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరు సప్లై చేస్తున్నారు అనే క్వశ్చన్ అండి. ఓకే సో ఇట్ వాజ్ అ క్వశ్చన్ విచ్ యూ కెన్ ఓకే సో గెస్ చేయడానికి కాదండి. సో ఇట్ వాజ్ అ ఫ్యాక్ట్ క్వశ్చన్. సో యుక్రెయిన్ సప్లై చేస్తూ ఉంది అనమాట. ఓకే సో పాకిస్తాన్కి. ఓకే సో విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ థింగ్ అండ్ ఆల్. ఓకే సో వెరీ 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 ఇంపార్టెంట్. సో కొంచెం కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ కేస్ కూడా అని చెప్పొచ్చు. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో అండ్ వీ నో దట్ అల్టిమేట్లీ వెన్ టూ పార్టీస్ ఆర్ దేర్ వీ నో వెన్ ఎవర్ ఏదైనా కానీ మీరు ఎక్కడైనా చూడండి. సో సౌత్ కొరియా నార్త్ కొరియా ఇష్యూ అయినా కానీ, సో ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ కానీ, ఓకే సో ఏదైనా సో మనకి సో రైట్ సో యుక్రెయిన్ రష్యా ఇష్యూ కానీ ఏదైనా చూసినా కానీ సో ఇఫ్ వన్ కంట్రీ సపోర్ట్స్ నో వన్ కంట్రీ ఓకే సో ఎప్పుడైనా కానీ సో అల్టిమేట్లీ సో ద ఎనిమీ నేషన్ విల్ సపోర్ట్ దేర్ ఎనిమీ నేషన్ అనమాట.
అంతే కదా. సో నో మిత్రుడికి మిత్రుడికి శత్రువు ఏమవుతాడండి, మనకి మిత్రుడు అవుతాడు అనమాట. ఓకే సో సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. శత్రువుకి శత్రువు అజాత శత్రువు కాదు, సినిమాలో చూపించినట్టు. ఓకే సో ఫ్రెండ్కి ఫ్రెండ్ మనకి ఫ్రెండ్. ఓకే సో ఫ్రెండ్కి శత్రువు కూడా మనకి శత్రువు లాగా ఉంటాడు అనమాట. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దిస్ ఆర్ ద కాన్సెప్ట్ దట్ వీ హ్యావ్ టు కీప్ రిమెంబర్. బట్ ఎనీవే సో యుక్రెయిన్ ఈస్ సపోర్టింగ్ పాకిస్తాన్ దిస్ ఇష్యూ అండ్ ఆబ్వియస్లీ సో M17కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా యుక్రెయిన్ సప్లై చేస్తుంది పాకిస్తాన్ వాళ్ళకి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎనీవే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ప్రాపర్ అనాలిసిస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంటే మనకి ఇండియా అండ్ రెస్పెక్టివ్ రిలేషన్స్ రెస్పెక్టివ్ దేర్ కంట్రీస్ రిలేషన్స్ చదివినప్పుడు మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే రైట్. ఎనీవే రైట్ సో వీ హ్యావ్ డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ వీ హ్యావ్ డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ as well. ఓకే ఎనీవే సో విల్ సీ remaining updates in the next upcoming session andi. So until then keep revising all these facts regularly. Okay so otherwise you will forget andi. Okay so practice makes man perfect kada, so practice a lot, otherwise no you won't remember these facts and might. Okay so anyway practice well, read well. Thank you so much, have a wonderful day.